హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మొదటి టాపిక్ చూసినట్లయితే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటి అంతరిక్ష నౌక అండి. దీని పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది నాసాకు సంబంధించినటువంటిది. సో దీనికోసం చూసినట్లయితే శరవేగంగా సౌర కరోనాలో ప్రయాణించిన పార్కర్ ప్రోబ్ అనమాట. సూర్యుడిని అన్వేషించడానికి, ఏదైతే సూర్యుడి యొక్క వాతావరణము ఏదైతే ఉందో దాన్ని అన్వేషించడానికి ఆ ఫోటోలు తీస్తూ పంపిస్తూ ఉంటుంది అనమాట. సో నాసాకి సంబంధించినటువంటి ఈ ఏదైతే అంతరిక్ష నౌక ఉందో దీన్ని 2018 ఆగస్టు 12న ప్రారంభించడం జరిగింది. సో ఇది వార్తల్లో ఎందుకు వచ్చిందంటే గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించిందనమాట. గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. సో ఈ వేగంతో ప్రయాణించినట్లయితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 19 సెకండ్లో చేరుకోవచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇది మనకు మొదటి టాపిక్. సో ఇక రెండవ టాపిక్ చూసినట్లయితే యుద్ధాలపైనే ప్రధాన చర్చ అన్నది దీని అంశం నేపథ్యం చూసినట్లయితే నేటి నుండి అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరుగుతుంది నేటి నుంచి, ఈ రోజు నుంచి అనమాట. అయితే దీని ప్రధాన అంశం ఏమిటంటే గాజా ఉక్రెయిన్ యుద్ధము, అదేవిధంగా ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ అన్నది జరుగుతుంది. సో ఈ చర్చకి 150 దేశాలకు పైగా దేశాధినేతలు పాల్గొబోతున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ సభ 80వ వార్షిక సమావేశం అన్నమాట. అయితే భారత్ తరపు నుంచి విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ వారు విదేశీ వ్యవహారాల మంత్రి మనకు జయశంకర్ గారు హాజరు కాబోతున్నారు. సో ఇది మనకు రెండవ చాప్టర్గా దీన్ని గుర్తుపెట్టుకుందాం. ఇక ఒక పథకం గురించి రావడం జరిగింది మనకు థర్డ్ టాపిక్గా. పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అని చెప్పి ఒక వార్తాంశం రావడం జరిగింది. సో గ్యాస్ కనెక్షన్లు అన్నవి PMUY అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 25 లక్షల అదనపు ఉచిత LPG కనెక్షన్లను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఇది మనకు తెలియడం జరిగింది. సో ఈ పథకము గుర్తుపెట్టుకోండి. PMUY అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. దీని ద్వారా పేద మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 25 లక్షలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారంట. దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం TTDలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ నెల 25న సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభిస్తారనమాట. అయితే ఈ AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకంటే తిరుపతిని దర్శించడానికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా చెక్కు పెట్టేందుకు ఈ యొక్క AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించబోతున్నారనమాట. సో ఇది దేశంలోనే తొలిసారి కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎవరు ప్రారంభించారు, ఎక్కడ, దేని గురించి. ఓకేనా? నెక్స్ట్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అవార్డు వార్తాంశంలో ఉండడం జరిగింది. సో గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు అనే అంశం రావడం జరిగింది. దీన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రకటించడం జరిగింది. అయితే 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో హాజరయ్యి ఇతను ప్రకటించడం జరిగింది. విశాఖపట్నంలోనే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని ధూలే జిల్లాకి చెందినటువంటి రోహిణి గ్రామ పంచాయతీకి పేరు గుర్తుపెట్టుకోండి. రోహిణి గ్రామ పంచాయతీకి బంగారు పథకం లభించింది. ఓకేనా? అయితే మహారాష్ట్రలోని ధూలే జిల్లా రోహిణి గ్రామ పంచాయతీకి బంగారు పథకం లభించింది. సో ఈ పథకం ఎందుకు వచ్చిందంటే గ్రామ స్థాయిలలో సాంకేతిక పరిజ్ఞానం అమలుపై మొట్టమొదటిసారిగా ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. సో అందును ఉద్దేశించి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రోహిణి గ్రామ పంచాయతీకి గోల్డ్ మెడల్ అంటే బంగారు పథకం వచ్చింది అని చెప్పి మనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో భాగంగా చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ.